రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రైతులు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉందంటే రైతుల పాలట యమ పాశంగా మరి తయారైంది అధ్యక్ష. ఒక్కసారి చూడండి అధ్యక్ష, 2 ఏళ్లలో దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మరి రైతుల దీనమైనటువంటి పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కేవలం మీకు లెక్కలే కనపడుతుండొచ్చు అధ్యక్ష. కేవలం మీ దగ్గర చనిపోయిన వారి లెక్కల గురించో మరి దాని గురించి ఆలోచన చేస్తారు కానీ వారి కుటుంబాల గురించి, వారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి మీద డిపెండెన్స్ గురించి ఒకసారి ఆలోచన చేస్తే 700 మంది రైతు కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయనంటే ఇది కేవలం ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానం వలన ఇది జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకసారి రైతు భరోసా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని, ప్రతి సీజన్లో 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి దాని చివరకు 6,000 అని చెప్పి 6,000 కూడా ఈరోజు మరి ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు అధ్యక్ష. 3 సీజన్లు ఈరోజు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. 3 సీజన్లు కూడా ఇంకా మనము ఇవ్వాలని చెప్పేసి అంటే ఒక ఎకరానికి 18,000 రూపాయలు బకాయి పడి మరి ఈరోజు రైతు ఎదురు చూస్తూ ఉన్నాడు. పెట్టుబడికి డబ్బులు లేక అకాల వర్షంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. అకాల వర్షంతో జరిగినటువంటి ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి పంట నష్టం కనీసం ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ కూడా జరగలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈ రోజు మనం రైతు బంధు ఇవ్వము, యూరియా సమయానికి ఇవ్వము, యూరియా కోసం యాప్లు పెడతాము, యూరియా కోసం ఇబ్బంది పెడతాము. అదే విధంగా ఒకవైపు రైతుల కొనుగోలు ఈరోజు మక్కల పరిస్థితి చూడండి అధ్యక్ష. నిరుడు 2,700 2,300 రూపాయలు క్వింటాలకు ఉంటే ఇప్పుడు 16,000-1700 కూడా మక్కలు కొంటలేరు అధ్యక్ష. ఈరోజు అకాల వర్షంకి ఎన్నో ఎకరాల మక్క పంట నష్టమైపోయి వచ్చిన పంట చేతికి వచ్చిన దానికి సీజన్లో ఈరోజు రేటు లేక ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మీరు కనీస ధర మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి కనీస ధర అధ్యక్ష 2,300 రూపాయలు మక్కలకు మీరు కనీస ధర ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు 2,300 ఈరోజు మీరు అదే మక్కలకు 1,600 రూపాయలు మార్కెట్లో అమ్ముతూ ఉంటే కనీసం మద్దతు ధర ప్రకటించేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే రైతులకు ఏ రకంగా మీరు ఆదుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన ఏంటి అధ్యక్ష, బోనస్ విషయంలో కూడా ఇప్పటికీ మీరు బోనస్ విషయంలో 1,160 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉన్నారు అధ్యక్ష. దాని గురించి బోనస్ విషయంలో అప్పుడు సన్నమట్లకే ఇస్తాం, దొడ్డళ్ళకి ఇవ్వమన్నారు. ఆ సన్నమట్లకు కూడా ఈరోజు 1,160 కోట్ల రూపాయలు అప్పు ఉంటే దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేదంటే మరి ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తా ఉన్నదో ఒక్కసారి. మన నాయకులేమో దావతులలో బిజీగా ఉన్నారు అధ్యక్ష, విందులలో బిజీగా ఉన్నారు అధ్యక్ష. కానీ ఈరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం రైతులను ఆదుకునే ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. కౌలు రైతుల గోస అధ్యక్ష. కౌలు రైతులను ఆదుకుంటాం, వారిని ఖచ్చితంగా మరి వారికి కూడా మరి రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి మీ మేనిఫెస్టో ఈరోజు కౌలు రైతుల గురించి పట్టించుకునే దాఖలాలు కనబడతలేవు అధ్యక్ష. మరి ఎకరం లేక గుంటెడు భూమి లేక ఈరోజు వ్యవసాయం తప్ప వేరే వారికి ఆలోచన లేక వేరే పని తెలియక ఈరోజు పక్కన ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు కౌలుకు తీసేసుకొని ఆ కౌలు చేసేసుకొని ఈరోజు అకాల వర్షం వచ్చి నష్టం జరిగినా పంట నష్టం, పంట పెట్టుబడి పంట రాకపోయినా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి రైతు భరోసా రాక యూరియా లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మీరు మేనిఫెస్టోలో పెట్టినట్లు రైతు కూలీని ఎందుకు ఆదుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఇక వడ్ల కొనుగోలు విషయంలో చాలా స్పష్టంగా మీ మేనిఫెస్టోలో రాశారు అధ్యక్ష. వడ్ల కొనుగోలు విషయంలో పాత ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో పాత ప్రభుత్వాన్ని మరి ప్రతి సంచికి వాళ్ళు అధికంగా జోక్తా ఉన్నారు. ఆ జోకేటువంటి అధికమైనటువంటి మరి ఎట్టి పరిస్థితుల్లో మేము మేనిఫెస్టోలు చెప్పారు అధ్యక్ష. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామన్నారు అధ్యక్ష. మీరు చెప్పారు మొక్కజొన్న పంటకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని అధ్యక్ష. ఇదే నా పూర్వ వైభవం. మరి వరి ధాన్యం కొనుగోలులో తేమ శాతం నిబంతో మరి తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తామని అధ్యక్ష. ఈరోజు తరుగు తీసే విధానం రద్దు చేయడం కాదు అధ్యక్ష, తరుగును పెంచి 2 కిలోల దగ్గర 4 కిలోలు ప్రతి సంచికి కోస్తున్నారంటే రైతు శ్రమించి కష్టపడి పండిస్తున్న పంటలోకి వెళ్ళి మీరు 4 కిలోలు ప్రతి సంచికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఒక సంచికి 4 కిలోల రూపాయల వడ్లు జమ చేస్తున్నారంటే మీరు కోస్తున్నారంటే ఏ రకంగా రైతులు దోసుకుంటా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇదే షేమ్ అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష ఈరోజు 40 కిలోల సంచికి 4 కిలోలు అంటే
10% అధ్యక్ష, 10% వడ్లు ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు కొనుగోలు చేసేటువంటి ఇన్ని కోట్ల రూపాయల వడ్లలో 10% కట్ చేసేటువంటి వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి, ఎవరి అకౌంట్లకు పోతున్నాయి, ఎవరి సంపాదనగా మారుతుందో ఒకసారి మరి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రైతన్న పడుతున్నటువంటి కష్టాలు ఒక్కసారి వీళ్ళెవరికి కనబడతలేవు అధ్యక్ష. ఒక్కసారి ఎరువుల పరిస్థితులు యాపులు పెట్టి ఎరువుల పరిస్థితులు అనేకమైనట్టుగా ఇబ్బందులు పెట్టి రైతులకు ఈరోజు రావాల్సినటువంటి ఎరువులకు స్టాక్ లేక షాపులలో స్టాక్ పెట్టక ఎన్నో రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ ఈరోజు రైతుల్ని వాళ్ళకేమో స్మార్ట్ ఫోన్లు ఉండవు, వాళ్ళ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లలో వాళ్ళకు యాప్లు తెలియవు. మరి వాళ్ళకు మీరు 5 నిమిషాల లోపల అది యాప్ ఓపెన్ చేసే లోపల స్టాక్ అయిపోయిందని అంటే ఈరోజు బ్లాక్ మార్కెట్లో 500 రూపాయలు అధికంగా ఈరోజు ఒక్కొక్క సంచి కొనుక్కొస్తున్నటువంటి రైతు కన్నీళ్లను ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష.